డిగ్రీ చదువుకునేటువంటి చెల్లి ఒకరోజు ఒక 3 నెలల నుంచి అలా మందిరానికి వస్తుంది. ఒకరోజు నాతో చెప్పింది, అన్నయ్య మా పెళ్లి చేయాలన్నయ్య అంది. చేస్తానమ్మా. అమ్మ నాన్న సంబంధం ఎక్కడ చూశారు, ఏ ఊరు అబ్బాయిది అంటే అమ్మాయి అంది, అమ్మ నన్ను చూడలేదన్నయ్య, నేనే చూసుకున్నాను అంది. నువ్వే చూసుకున్నావా? ఎవరు ఏంటి అంటే, నేను ఫస్ట్ ఇయర్ డిగ్రీలో జాయిన్ అయినప్పటి నుంచి ఒక ఆటో అబ్బాయి పరిచయం అయ్యాడు. డైలీ నన్ను కాలేజీకి తీసుకుని వెళ్ళటం తీసుకురావడం, అలా పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇప్పుడు ఆయన నాకు చాలా ఇష్టమైన ప్రియుడు. ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నేను చెప్పాను, అమ్మా నాన్న మిమ్మల్ని పెంచి పెద్ద చేసి డిగ్రీ చదివిస్తున్నారు, ఏం చేస్తారంటే పొలం పనులేనన్నయ్య అంది. అంటే కష్టపడి పొలం పనులు చేసి నిన్ను చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఎవరో ఒక ఆటో నడిపే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటావా, తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా? సరే తీసుకురా, అబ్బాయిని చూద్దాం, మాట్లాడదాం అన్నాను. ఆ పిల్లని తీసుకొస్తే ఎంత ఉన్నాడు, సన్నగా, ఏదో నువ్వు మీసం వచ్చింది. ఆడి పళ్ళు చూస్తే ఎర్రగా పందికొక్కు పళ్ళులాగా ఉన్నాయి. కైనీళ్ళు తిని 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 పళ్ళు భయంకరంగా ఎర్రగా ఉన్నాయి. ఆడు నాకు ఏ కోశాన్ని అసలు, ఈ అమ్మాయిని చూస్తే ఎర్రగా చక్కని కలరు, సుందరమైన బిడ్డ. ఈ పిల్లకి ఏం దయ్యం పట్టిందా అనుకొని అబ్బాయితో మాట్లాడాను. అబ్బాయి ఎంతకాలం ఇక్కడికి వచ్చి, ఏ ఊరు అంటే విశాఖపట్నం అండి, విజయనగరం అండి అన్నాడు. సరే కానీ ఇక్కడికి వచ్చి ఎంతకాలం? 2 ఏళ్ళు అయిందండి. ఎంత దాచిపెట్టావు, రేపు పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు కావాలి కదా, ఎంత దాచిపెట్టావంటే ఏం దాచిపెట్టలేదండి, అది బండి కదండి, ఆ డబ్బులు రోజంతా తోలి వాళ్ళకి 200 కిరాయి కడతానండి, ఓ 200 మిగిలితే నేను తినడానికి తర్వాత రూమ్ రెంట్కి అండి సరిపోతాయండి. మరి రేపు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా? చూసుకుంటానండి. ఎట్టా చూసుకుంటావురా? ఆటో తోలుతాను కదండి. నాకే మాత్రం వాడి మీద నమ్మకం లేక వాడిని పక్కన కూర్చోబెట్టి ఈ యవన బిడ్డతో చెప్పాను, అమ్మా వాడు నీకు కరెక్ట్ కాదురా, అయినా నీకు వాడు అయిన నచ్చాడమ్మా, పందికొక్కు పళ్ళు ఓడను. కానీ ఆ అమ్మాయి సీరియస్ అయ్యి అనో ఏమన్నంటే నన్ను కానీ ఆ పిల్లోడిని ఏమను మాక, ప్రియుడు, పందికొక్కు పళ్ళోడు ప్రియుడు. దేవునికి ప్రియముగా ఉంటే, దేవునికి ప్రియముగా జీవిస్తే ఎంత ధన్యతో. కానీ ఇప్పుడు వాడిని ప్రేమించి వాడే నా ప్రియుడు, వాడితోనే నా జీవితం. నేను చెప్పానమ్మా, ఈ పెళ్ళి నేను చేయలేనురా, నేను మాత్రం ఒక సలహా ఇస్తున్నాను అన్నగా, నీకు ఇది నీ జీవితానికి కరెక్ట్ కాదు, నువ్వు ఒకరోజు ఖచ్చితంగా బాధపడతావు, నా మాట విను. వినకుండా విజయవాడ వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకొని విశాఖపట్నం వెళ్ళి కాపురం పెట్టారు. పెళ్ళైనటువంటి నెలకే గర్భిణి వచ్చింది. ఆ అమ్మాయికి 9 మాసాలు నిండిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో పాప పుట్టింది. 3వ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళాలి. వెళ్ళి బ్రెడ్ పాలు కొన్ని అవసరమైన తీసుకొని వస్తానని వెళ్ళాడు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాల్సినటువంటి అమ్మాయి చూస్తుంది, ఏడి నా భర్త ఇంకా రాలేదని చూస్తుంది చూస్తుంది చూస్తుంది. పొద్దుగుకేదాకా డిశ్చార్జ్ ఇచ్చేసిన తర్వాత వెళ్ళాలి కదా, పొద్దుగుకేదాకా చూసిన వాడు రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్, ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. తర్వాత తానే రూమ్ అడ్రస్ తెలుసు కనుక ఇంటికి వెళ్ళి ఆ పచ్చి బాలింత పక్కింట్లో అంట్లు కడిగి వాళ్ళు ఇచ్చేటువంటి కొంచెంతో ఆ పిల్లను పోషించుకుంటూ 2-3 నెలలు చూసినా వాడు అడ్రస్ లేడు. చలికాలం అది. పొద్దున్నే 5:30కు వచ్చి తలుపు తట్టింది. అప్పుడు ఇప్పుడున్న మందిరం కాక ప్రక్కనే ఉన్న ఒక 100 మంది కూర్చునే మందిరం ఉండేది అప్పుడు మన దగ్గర. ఆడికొచ్చింది, తలుపు తడితే పొద్దున్నే నిద్ర కళ్ళతో లేచి
తలుపు తీసి నాన్న కూర్చో వస్తానని చెప్పని నేను కొంచెం బ్రష్ చేసుకొని డ్రెస్ వేసుకొని వెళ్ళి, ఎవరమ్మా పొద్దున్నే వచ్చావు, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి విషయం అని అడిగితే ఆ చెల్లి ఏడుస్తుంది. అన్నా నేను గుర్తులేనా అంటుంది. నాకు గుర్తు రావట్లా, ఎందుకంటే 6 నెలలకే ఆ పిల్ల ఎట్టయిపోయిందంటే HIV పేషెంట్ ఉండిద్ది చూడండి, సన్నగా చక్కని రూపసి, ఎర్రగా మంచి కలర్. ఆ పిల్ల నలుపైపోయింది, ఎముకలన్నీ బయటపడ్డాయి, గుర్తుపట్టేటువంటి పరిస్థితి లేదు. ఒళ్ళో ఒక పాప చూసి నాకు గుర్తు రావట్లేదమ్మా అంటే, అన్న ఆ రోజు నువ్వు ఈ మాట చెప్పావు, నేను వినలేదన్నా, నీ మాట వినక నేను శాపం తెచ్చుకున్నా, దరిద్రం పట్టిందన్నా నాకు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళలేనన్నా, మందిరంలో ఊడ్చుకొని పరిచర్య చేసుకుంటూ ఉంటాను, అంత ముద్ద అన్నం పెట్టన్నా అంటే నేను చెప్పాను, ఒక ముద్ద అన్నం పెట్టడం విషయం కాదు తల్లి, సమాజానికి అది సరికాదు. సరే నేను ఒక సలహా ఇస్తాను, మొదటి సలహా పాటించలేదుగా, రెండో సలహా అన్న పాటించు. ఇంటికి పంపిస్తాను నిన్ను, ఇంటికి వెళ్ళు. అమ్మ నాన్న తిట్టినా కొట్టినా ఎంతైనా కన్నవాళ్ళు కనుక చేర్చుకుంటారు, చేర్చుకోకపోతే రా అలాగే ఉందుగానని ఆ పిల్లకి ఒక 2 డ్రెస్సులు కొని ఆ అమ్మాయి చేతిలో కొంచెం డబ్బులు చేతిలో పెట్టి బస్సు ఎక్కించి పంపించా. దగ్గరేలేండి ఒంగోలుకి. వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న ఆ రోజు తిట్టారంట, ఎంతైనా కన్నపేగు కదా, బిడ్డను చేర్చుకున్నారు. ఇప్పుడు ఆ పాప కూడా పెరిగి పెద్దదయింది, వాడు ఎక్కడున్నాడో అడ్రస్ లేడు. ఆ అమ్మాయి డిగ్రీ చదివి పొలం పనులు చేసుకొని జీవిస్తుంది. కర్మ ఎందుకు వచ్చింది? ఇది చేసుకున్న కర్మనా, కావాలని వచ్చిందా? చాలాసార్లు మనం అంటూ ఉంటాం, నా టైం అండి. కాదు, దేవుని మాట నువ్వు వినక, దేవునికి నువ్వు లోబడక, దేవునికి ప్రియుడవు కావలసిన నీవు, దేవునికి ప్రియురాలు కావలసిన నీవు, దేవుని చిత్తము నెరవేర్చక నీ సొంత ఇష్టం, సొంత ప్రణాళిక, సొంత ఆలోచన, సొంత కోరిక, శరీర ఇచ్చలు, శరీర సంబంధమైన ఆలోచనలతో ఇష్టానుసారంగా వెళ్ళి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు.